హలో అండి అందరికీ ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. మా ఇంట్లో ఉగాది అయితే ఇక పొద్దున్నే లేసి మొత్తం అంతా క్లీన్ చేసుకుని ఇల్లంతా క్లీన్ చేసుకుని బయట కడుక్కుని అంతా అయిన తర్వాత స్నానం చేసి వచ్చాను, రెడీ అవ్వాను. ఇప్పుడైతే దీపం పెట్టుకోవాలి. దీపం పెట్టిన తర్వాత వంటలు ఏమేం కావాలో అన్నీ ప్రిపేర్ చేశాను, వాటిని చూడాలి. తర్వాత ఏమో ఉగాది పచ్చడి చేయాలన్నమాట. చిన్నోడు చెప్పు నాన్న, హ్యాపీ ఉగాది అందరికీ. మా చిన్నోడు తరపున కూడా మీ అందరికీ హ్యాపీ ఉగాది. మా చిన్నోడు కెమెరా చూసి టేస్టీ. మా చిన్నోడు ఇప్పుడు దాకా మంచిగా మాట్లాడతాడు, ఎప్పుడైతే కెమెరా ఆన్ చేస్తామో అప్పుడు మాట్లాడ్డా అనమాట. ఇప్పుడైతే దీపం పెడతాను, తర్వాత ప్రిపరేషన్ చూద్దాం. గంట తీసుకురా పో దేవాంశు, ఆ రూమ్లో ఉన్నదా. దీపం పెట్టడం అయిపోయింది. ఇంకా వంటలు ఏమేమి చేస్తున్నానంటే ఎప్పటిలాగా పులిహోర అలాగే బెల్లంతో పరమాన్నం చేస్తున్నాను. ఇప్పుడైతే అన్నీ రెడీ చేస్తాను. రైస్ పులిహోర కోసం అయింది, ఒక పక్కనేమో పరమాన్నంకి పాలు పోస్తే అయిపోతుంది, బెల్లం వేయాలి లాస్ట్లో. దీని తర్వాత ఉగాది పచ్చడి కోసం కుండకి పసుపు రాసి బొట్లు పెట్టి అయితే చేయాలి. ఇదైతే చూద్దాం. ప్రతి ఫెస్టివల్కి తప్పకుండా స్వీట్ ఉంటుంది కదా, నేనైతే ఇదే చేస్తాను ఎక్కువ. ఓకే, పులిహోర కోసం అయితే చింతపండు నానబెట్టాను. ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడైతే దీన్ని ఉడకబెడతాను పులిహోర కలపడానికి. రైస్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు వంటలు అయితే అయిపోతాయి, చూద్దాం నెక్స్ట్. తప్పు అదిగో నాన్న ఏం చేస్తున్నా చూడు. టేస్టీ చెప్పు ఎట్లంది. టేస్టీ. అందరికీ ఉగాది శుభాకాంక్షలు, అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. అంటే ఈ రోజు నుంచి కొత్త సంవత్సరం కదా, అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. అందరికీ ఉగాది శుభాకాంక్షలు కూడా. మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు ఏం చేయాలి తెలుసా, మామిడి శుభ్రంగా కడిగి బయట గుమ్మానికి దేవుడి దగ్గర కట్టాలి. ఓకేనా, అలాగే పువ్వు కూడా కడిగేసి ఇస్తే నేను ప్రిపేర్ చేస్తాం. తోరణాలు ఇప్పుడే కట్టినాము, అంటే కూర్చున్నాం. ఇక దర్వాజా కట్టాలి. ఇది నేను మా దేవాంశ గారు కట్టినాం. వాడు ఆల్రెడీ ఇంకా దేవాంశ చాలు అయిపోయింది, చాలు కదా, చాలు చాలు. నీ పని బాగా అయిందా దేవాంశ? కాలు కాలుతా, నీ వద్దు, బయట వద్దు. ఓకే అమ్మా, తోరణం కట్టడం అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఏంటిది, మా గురించి పచ్చడి చేస్తుంది. పులిహోర చేస్తాను, పులిహోర పచ్చడి. ఇంకా మా చిన్నోడు బయటికి ఉరకడానికి ట్రై చేస్తాడు కానీ కాలు కాలుతాను. వంటగా అయితే సగం ప్రిపేర్ అయింది. ఈ లోపు పచ్చడి చేద్దాము, ఉగాది పచ్చడి అని అయితే కుండ అయితే మంచి నీట్గా కడిగి పెట్టుకున్నాను. దీనికి పసుపు రాసి బొట్టు పెట్టి అప్పుడు స్టార్ట్ చేస్తా తోరణం కట్టి. మా చిన్నోడు ఆల్రెడీ బొట్టు పెడతా. అదిగోండి మా చిన్నోడు ఆల్రెడీ బొట్టు పెడుతున్నాడు. అయిపోయినాక పెడదు అట దేవాంశు, ఇప్పుడు కాదు అలా పెడతాండి. ఇది 3వ సంవత్సరం కదా చేయడం, 4 అనుకుంటున్నాను నేను. బుజ్జికి లెక్కలు రావు, అందుకే నేను గుర్తు చేస్తూ ఉంటాను, గుర్తుందా లేదా అని. తెలుసు. ఇప్పుడు లెక్కల గురించి మనకెందుకు కానీ మళ్ళీ అడిగేయడానికి వద్దు. సెట్ అంటున్నాడు వీడు, సెట్టు. మ్యాంగోస్ కట్ చేస్తే ఇంకా అమ్మా నో. మరి నేను కాజమావ దగ్గర పంపనా పో, మరి పో కాజమావ దగ్గర పోతున్నాడు. పో బాయ్. మ్యాంగో కట్ చేసి నేను స్టార్ట్ చేసేద్దాం. కట్ చేయొచ్చుగా బుజ్జి, అలా చూడకపోతే నేను పొద్దు నుంచి లేచి చేస్తూనే ఉన్నాను పని. అందరికీ నువ్వు బాగున్నావు అని చెప్పి చేసుకున్న పెళ్ళానికి మాత్రం చెప్పట్లేదు. కొత్త సంవత్సరం అలాంటి మాటలు మాట్లాడాలి. అయ్యో రేపు నుంచి మాట్లాడచ్చా? కొత్త సంవత్సరం తప్ప. నోట్లోంచి నీళ్ళు వస్తున్నాయి మా బుజ్జికి నాకు ఇద్దరికి. దీన్ని చూస్తే మామూలుగా అయితే తినేద్దును కానీ ముక్క ఇప్పుడు చెయ్యాలి కాబట్టి ఇంకా తురుముకొని చేస్తారు మా సైడ్. బాగా తురుముతారు, తినడానికి తాగడానికి ఈజీగా ఉంటుంది, అన్నిటిగా అవుతుంది అన్న. తురుముకొని స్టార్ట్ చేసి పచ్చడి మామూలుగా అయితే దేవుడి దగ్గర పెట్టి చేస్తారు. మాకు అక్కడ కొంచెం ఇరుగ్గా ఉంటుంది అనమాట, కూర్చుని వీడియో తీసుకోవడానికి. అలాగా ఇదంతా క్లీన్ చేశాను, సో అందుకే ఇక్కడ పెట్టేసాను. చింతపండు నానబెట్టాను కదా, చూపించాను కదా. ఉగాది గురించి ప్రతి సంవత్సరం మాకు తెలిసిందంతా చెప్తా వస్తున్నాము. ఈసారి మాకు కొత్తగా నవీన్ బ్రో ఎప్పటి నుంచో తెలుసు కానీ వీడియో తీయడానికి వచ్చారు. ఇప్పుడు ఆయన చెప్తా ఉంటారు, మీరు వినండి, నేను ఇక్కడ చేస్తూ ఉంటాను. ఓకే కంటిన్యూ చెప్పండి. ఉగాది అంటే ఏంటిది అసలు? ఆడియన్స్ ఫోన్ చేస్తా. ఈ పచ్చడి ఎన్ని రుచులు ఉంటాయి అన్ని చెప్పండి.
చెప్తావు ఇప్పుడు 6 ఉంటాయి. అవి ఏంటేంటో చెప్పండి ఒకసారి. పచ్చడి అయితే రెడీ అయిపోయింది, దేవుడి దగ్గర పెట్టి ఫస్ట్ దేవుడి దగ్గర పెట్టి ఆ తర్వాత నాకు ఇప్పటికీ నోరు ఊరుతాను. సేమ్ ఏమేమి చేసిందో అవన్నీ దేవుడి దగ్గర పెట్టి ముందుగా దేవుడికి ప్రసాదం పెట్టిన తర్వాత మేము తింటాం. ఏమేం చేసినాం? పులిహోర చేస్తాను, అంటే పులిహోర ఇంకా కలపాలి, ఇంకా పరమాన్నం ఇంకా అంతే చేస్తాను. ఇంకా అంటే అవ్వట్లేదు మరి. ఇంకా లేచిన వాళ్ళని హెల్ప్ చేస్తే అయిపోయింది మరి. చెప్పు చెప్పు. పొద్దున లేచిన, అదే కదా పరమాన్నం. పొద్దున 5 గంటలకు లేచిన, పొద్దున 5 గంటలకు లేచి కూర్చున్నా, వీళ్ళిద్దరు లేవలేదు ఇంకా అప్పటికి. తర్వాత మా బుజ్జి లేచింది, మా చిన్నోడు పడుకొని ఉంటే కరెక్ట్గా నువ్వు పని చేస్తున్నప్పుడు నిద్ర లేపరు కదా ఎవరు. నేను మామూలుగా ఆడ కూర్చొని ఉంటే మా చిన్నోడు పడుకొని ఉన్నాడు. మా బుజ్జి బయటకు వచ్చి పని చేస్తా అంటే వాళ్ళు లేచిండని చెప్పి వాడిని పడుకోబెట్టి వానితోటే పడుకొని ఉన్నా. తర్వాత అంటే నిద్రపోలేదు, వాడిని పడుకోబెట్టి ఉన్నా. తర్వాత లేచిన తర్వాత నేను మా చిన్నోడికి అన్ని రెడీ చేసుకుంటుంటే ఫోన్ నొక్కుంటా కూర్చున్నారు. ఆ స్నానం కూడా నేను మా చిన్నోడికి తినిపించిన. అవును, నేను గంట సేపు తినిపించిన. రోజు నేను ఎంతసేపు తినిపిస్తున్నా? అప్పుడు రెడీ అయింది, నేను తినిపిస్తా అంటే రెడీ అయినావు. అవును, తర్వాత చెప్పు. తర్వాత వాడిని రెడీ చేసి నేను బాత్ చేసి వచ్చిన తర్వాత ఇక్కడ పని చేసుకుంటూ అంటే నేను స్నానం చేసి వచ్చిన. దేవుడికి బయట తోరణాలు కట్టి చిన్నలు పట్టుకొని చాలు ఇంకా అయిపోయింది. అంతేలే, అబ్బాయి పని కనబడదు ఎవరికి. దేవుడికి ప్రసాదం పెడదామని ఇదిగోండి ఇవన్నీ పెట్టుకుని వచ్చాను. పులిహోర, పరమాన్నం, యాపిల్, ఇంక ఇవన్నీ 5 రకాలు పెడతారు కదా అనేసి ఇవన్నీ పెట్టాను. బచ్చాలు అంటారు కదా, అదేం బొబ్బట్లు అంటారు కదా, చాలామంది చాలా ప్లేస్లో చాలా రకాలుగా అంటారు. సో అవి చేస్తారు ఉగాదికి, కానీ నాకు చిన్నోడితో కుదరదు. సో అందుకే చేయట్లేదు అనమాట. వీటితోనే ఇలా దేవుడికి పెడుతున్నా. ఇప్పుడు ఈ ఉగాది పచ్చడి కూడా దేవుడి దగ్గర ఆల్రెడీ పెట్టాను. ఈ గ్లాస్లో తీసి దేవుడికి ప్రసాదం కింద పెట్టేసి మేము కూడా తీసుకుంటాం దీన్ని. ఫస్ట్ టేస్ట్ చేస్తాం. భలే ఉంది, తీయగా కూడా ఉంది. చేదు, కారం ఎక్కువ ఉన్నదా? కొంచెం ఇంటి దగ్గర కారం కదా. లాస్ట్ టైం మా చిన్నోడు కావాలనేసి తాగాడు. ఇది ఇప్పుడైతే పడుకున్నాడు, వాళ్ళు లేచిన తర్వాత వాడికి కూడా పట్టిస్తాయి. మొత్తం అంతా అయిపోయింది, పూజ అన్నీ చేయడం కూడా. ఇప్పుడైతే అందరం కూర్చొని తింటున్నాం. భలే ఉంది స్వీట్. పొద్దున్నుంచి ఏం తినలేదు కదా, పచ్చడి తిన్న తర్వాత తాగిన తర్వాత బాగుంది. మా చిన్నోడు ఇప్పుడే లేచాడు. లేచిన వెంటనే తినిపిద్దాం అనేసి అనుకున్నా కానీ ఏం తినట్లే. ఒక్కసారి స్వీట్ అలా టేస్ట్ చూపించాను, ఒకసారి చూడండి. వాడు పెట్టకుండానే ఎందుకో చెయ్యి ఇంత దూరం పెట్టినా సరే ఇష్టం అనమాట స్వీట్ ఏమన్నా పెట్టి. బాగుందా నాన్న? టేస్టీ చెప్పు. టేస్టీ. ఇప్పుడే నిద్ర లేచాడు. ఇప్పుడు మా చిన్నోడితో ఇది టేస్ట్ చేద్దాం. కొంచెం కారం ఉన్న జాగ్రత్త. మరి వద్దా? స్వీటే కావాలంట. మా ఈ ఉగాది అయితే ఇలా జరుపుకున్నాం ఇంట్లో సింపుల్గా. ఫుడ్ వండుకొని, అంటే ఫుడ్ అంటే ప్రసాదం వండుకొని మేము తిని పూజ చేసుకొని అంతే. అంటే లాస్ట్ టైం కూడా సేమ్ ఇంతే. ఇంట్లో మేము ఇద్దరం కాబట్టి సింపుల్గా ఇట్లా చేసుకుంటాం. సో ఈ బ్లాగ్ అయితే ఇంతే. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుసుకుందాం. అండ్ వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ ఉగాది.